కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు భీష్మ పితామహులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నిర్దేశం దిశ చూపినటువంటి ఒక నాయకులు మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నివాసంలో మనం ఉన్నాం. అయితే మన అమ్మా న్యూస్ వీక్షకుల కోసం వారి యొక్క బయోగ్రఫీని మనం తెలుసుకుందాం, వారి మాటల్లోనే విందాం. సార్ చెప్పండి సార్, ముందుగా మీ యొక్క బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఆదిలాబాద్లో నా బాల్యము, ఆదిలాబాద్లో నా విద్యాభ్యాసం ఇక్కడనే జరిగింది. ఆదిలాబాద్ అని అప్ టు గ్రాడ్యుయేషన్ ఇక్కడనే జరిగిన తర్వాత బాల్యంలో 3వ తరగతి వరకు 2వ తరగతి వరకు కోడదనే గ్రామంలో చేశాను. దాని తర్వాత ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చి ఆదిలాబాద్లో అప్పుడు మా ఫాదర్ ఈ ఇల్లు, ఈ స్థలం ఏదైతే ఉన్నదో ఇల్లు కట్టినామో దాంట్లోనే ఇల్లు ఉండే మాది, అది మొత్తం డిస్మాంటిల్ చేసినాం, ఇందులో ఉండి చదువుకున్నాం. ఇది నా బాల్యము, నా శిక్ష జరిగిన విధానం అని చెప్తున్నాను. అంటే మీ ప్రాథమిక విద్య అంతా కూడదు, తర్వాత ఉన్నత విద్య, తర్వాత గ్రాడ్యుయేషన్ అంతా కూడా? ప్రాథమిక విద్య అంటే ఓన్లీ ఆల్ఫాబెటికల్ విద్యనే. ఇక్కడ 3వ తరగతిలో జాయిన్ చేసిండు డైరెక్ట్గా. 3వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్, అక్కడ లక్ష్మీపతి అని మాస్టర్ గారు, ఇంకో మాస్టర్లు ఉండ్రి, వాళ్ళు చెప్పిన చదువు తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్యామరావు మాస్టర్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ వేసి 3వ తరగతికి మమ్మల్ని జాయిన్ చేయించాను. ఆ విధంగా 3వ తరగతి నుంచి ఇక్కడ ఆదిలాబాద్లో చదివాను. మళ్ళీ కాలేజ్ కూడా ఇక్కడనే ఆదిలాబాద్లో చేశాను. మీ కుటుంబ నేపథ్యం అంటే మీ తల్లిదండ్రులు వారు ఏం చేసేవారు? మా తల్లిదండ్రులు వ్యవసాయం తప్ప ఇంకేం లేదు, వ్యాపారం ఏం లేదు. కానీ ఆర్థిక పరిస్థితి కానీ, సామాజిక పరిస్థితి కానీ, సాంఘిక పరిస్థితి కానీ అంతా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ మాకు చదువు చెప్పించాలనే తపనతోటి మా ఫాదర్ ఈ స్థలం కొని అప్పుడు ఇల్లు కట్టడం జరిగింది. ఇది 1953-54 ఇల్లు కట్టడం జరిగింది. అంటే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి మీరు రాజకీయ ప్రస్థానంలో అంటే ఎలా ఈ రాజకీయ రంగంలోకి రాగలిగారు? ఈ రాజకీయ రంగంలో మెయిన్ కారణం ఏంటంటే, నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకునే ఆలోచనతోటి నేను కూడదు గ్రామానికి వెళ్ళాను. మా బ్రదర్ని ఇక్కడ ఒక షాప్ పెట్టింటి మేము, ఎలక్ట్రికల్ షాపు. దాన్ని మా తమ్ముడిని చూసుకోమని చెప్పాను. నాకు ఇంట్రెస్ట్ వ్యవసాయం మీద ఉన్నది, నేను వ్యవసాయం చేయడానికి పోతాను చెప్పి వెళ్ళింటి. అయితే పక్కన మా భోజిరెడ్డి సాబ్, మా తాత, ఆయన భోజిరెడ్డి సాబ్ ఏం చేసిందంటే 1970లో అప్పటికి తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చింది. యూత్ యొక్క ఆలోచన విధానం అంతా తెలంగాణ దిక్కు, టీపీఎస్ దిక్కు ఉండే. ఆ విధానంలో మనం ఓడిపోతామనే భావం కలిగి ఒక యూత్ పిల్లవాడిని నిలబెడితేనే గెలిచే అవకాశం ఉంటుంది అని నన్ను భోజిరెడ్డి సాబ్ కన్విన్స్ చేసి, మా తాతగారు కన్విన్స్ చేసి, నువ్వు పోటీ చేయాల్సిందే తప్పనిసరి అని చెప్పి పోటీ చేయించాడు. వారు చెప్పడం చేతనే రాజకీయంలోకి వచ్చాను. అంతకుముందు నాకు ఏ రాజకీయ పరిస్థితుల మీద లేకుండా, కానీ కోడదిలో ఉన్నప్పుడు ప్యాక్ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీకి ప్రెసిడెంట్ అయిన, ఎవరు కాదంతో తయారు లేకుండా మా గ్రామంలో. అప్పుడు డబ్బులు మొత్తం నేనే కట్టి నేనే లేపి అందరికి ఇస్తుంటే పంచుతుంటే అక్కడ తప్ప. తర్వాత భోజిరెడ్డి సాబ్ తన ప్రాబల్యంతో నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించి పోటీ చేయించాడు, గెలిచాను. 1970 ఎలా పంచాయత్ సమితి ప్రెసిడెంట్ 5 మండలాలు కలిసి అప్పుడు ఒకటే సమితి, 69 మంది సర్పంచులు ఉండి నేను దానికి ఎన్నికయ్యాను. అంటే ఒక పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా ప్రారంభమైన మీ రాజకీయ ప్రస్థానం ఆ తర్వాత ఎలా సాగింది? 70 నుంచి 75, 76 వరకు నేను సమితి ప్రెసిడెంట్ ఉండి, సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మసూద్ అహ్మద్ గారు, ఖుర్షీద్ గారని ఆయన ఎమ్మెల్యేగా ఉండే. ఆయనకు నాకు
రాజకీయంగా కొద్దిగా ఆ, వ్యతిరేక భావం ఉండే కుదరకపోతుండే. నా ఆలోచన విధానం వేరే, ఆయన ఆలోచన విధానం వేరుండే. అప్పుడే నేను అనౌన్స్ చేస్తుంటే నేను పోటీ చేస్తాను నీ మీద అని 1976, 77, ఈవెన్ 75 నుంచి అనుకోండి చెప్పడం జరిగింది. ఆ విధంగానే గ్రామీణ ప్రాంతాలకు కానీ టౌన్లో కానీ తిరగడం జరిగింది. తిరిగి నేను నా యొక్క మనసులో ఉన్న మాట ప్రజల ముందు చెప్తే, మీరు చేస్తే బాగుంటుంది సార్, మీరు సమితి ప్రెసిడెంట్గా మాకు అందరికి న్యాయం చేసిండ్రు, సహాయం చేసిండ్రు, అసలు ఈ గ్రామాలు ఉన్నాయనే విషయమే తెలియపోతుండే, మీరు వచ్చిన తర్వాతనే బాగా ముందుకు వచ్చినాం మేము, మీరు పోటీ చేయండి, విద్యుత్ శక్తి ఇప్పించింది మొత్తం అన్ని గ్రామాలకు క్లస్టర్ స్కీమ్ చేపించి ఆ విధంగా ఆ గుర్తింపుని ఆధారం చేసుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో, వాళ్ళ యొక్క ప్రాబల్యంతో, వాళ్ళు చెయ్యమన్నదని పోటీ చేయమని చెప్పిన దానికి నేను 1978లో పోటీ చేశాను. కాంగ్రెస్ పార్టీ అనుకొని పోటీ చేశాను. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశాను, నాకు టికెట్ దొరకలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాను. అంటే మీరు అంటే ప్రజాభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయాలన్న ఆలోచన మీలో ఉన్నా కూడా ఇండిపెండెంట్గా, అంటే ఫస్ట్ టైం మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తదనంతర పరిణామాలు ఎలా ఉండవు? సమితి ప్రెసిడెంట్గానే కాంగ్రెస్ ఉంటే ప్రస్థానం అనేది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదు, ప్రస్థానం అనేది సమితి ప్రెసిడెంట్గానే కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసమే ఆశించాను, ప్రయత్నం చేశాను. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు అని ఆయనకి ఇద్దామనే భావంతో కాంగ్రెస్ పార్టీ మసూద్ అహ్మద్ ఖుర్షీద్ గారికి ఇచ్చారు. నేను ఏ విధంగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉంటే మొదటి నుంచి, కాబట్టి 75 నుంచి 76 నుంచి నేను స్వతంత్రంగా పోటీ చేశాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మళ్ళీ చేంజ్ ఏం చేయలేదు. అంటే ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత తిరిగి మళ్ళీ సొంత గుడికి మీరు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో, అంటే తర్వాత ఎన్నికల్లో మీరు అంటే ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? 85లో 83లో సెకండ్ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికలు 83లో అయినాయి. 83లో భోజారెడ్డి సాబ్ కుమారుడు వామరెడ్డి సాబ్ గారు, నేను పోటీ చేశాం. దాంట్లో నేను 500 ఓట్లతోటి ఓడిపోయాను సెకండ్ టైం. దానివల్ల వామరెడ్డి సాబ్ ఎమ్మెల్యే అయిండు. అది 2 ఇయర్స్లే ఆ శాసనసభ పరిధి మూసిపోయింది, సమయం మూసిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారిని వారిని దించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఎన్టీ రామారావు రీఎలెక్ట్ సీఎం అయిన తర్వాత డిజాల్వ్ వేసి 2 సంవత్సరాలు ఎన్నికలు వచ్చినాయి. 2 సంవత్సరాల తర్వాత నేను ఎన్నికల్లో మళ్ళీ ఇండిపెండెంట్ 85లో పోటీ చేసి గెలిచాను. అంటే ఒకసారి గెలిచిన తర్వాత కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా రెండోసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు? మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. నమ్మలేదని కాదు, 83లో నాకు టికెట్ ఇచ్చారు. 83లో నేను ఓడిపోయాను, 509 ఓట్లతో ఓడిపోయాను. దాని తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే ఇండిపెండెంట్ ఆలోచనలతో ఉంటారు, కొందరు ఒక గ్రూపు ఆ గ్రూపు అని ఉంటుంది. ఆ విధంగా నాకు రాలేదు. 85లో మళ్ళీ మీరు మీ బీఫామ్ ఇవ్వకుండా నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను పోటీ చేస్తున్నా అని చెప్పి పోటీ చేసి గెలిచాను, అంతే. అంటే గెలిచిన తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు మీరు మంత్రివర్గ బాధ్యత కూడా చేపట్టారు. అంటే ఎవరి హయాంలో మంత్రిగా పనిచేశారు? 89లో కూడా గెలిచాను. దాని తర్వాత 85లో గెలిచాను, 89లో గెలిచాను, 91లో ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత 2004లో మళ్ళా రాజశేఖర రెడ్డి గారు హయాంలో మళ్ళా పోటీ చేసి గెలిచాను. దాని తర్వాత జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో అప్పుడు నేను మంత్రిగా పనిచేశాను. విజయభాస్కర్ రెడ్డి గారి పీరియడ్లో మంత్రిగా పనిచేశాను. మీరు ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు కానీ, అంటే నియోజకవర్గ అభివృద్ధికి కానీ మీరు చేసినటువంటి ఒక పలు అభివృద్ధి పథకాలు ఏంటి సార్? అభివృద్ధి పథకాలు అంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ టైం 78లో గెలిచిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చేసాను. పాలిటెక్నిక్ కాలేజీ అప్పుడు నేను ఇండిపెండెంటే ఉండి కానీ తీసుకొచ్చి రాగలిగాను. దానికి కారణం ఏంటంటే
రిప్రజెంటేషన్ చేసే విధానం. నేనేమన్నానంటే కాటన్ గ్రోయింగ్ ఏరియా, కాటన్ మీద రీసెర్చ్ ఏదైనా జరగాలంటే ఇక్కడ పత్తి ఏరియా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆదిలాబాద్కే ఇవ్వాలా అని ఉత్తరం రాసింటి. అప్పుడు గుంటూరులో ఒకటి ఉండే కాటన్ ఓరియంటెడ్, మరి ఆదిలాబాద్ ఇవ్వాలంటే ఆ విధంగా మనకు పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది. పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్టింగ్ చేశాను. తర్వాత సాత్నాల ప్రాజెక్టు మసూద్ గారు వారి యొక్క హయాంలో స్టార్ట్ అయింది. దాన్ని కంప్లీట్ చేయించాను. ఇక్కడ తర్నం దగ్గర ఆదిలాబాద్ నుంచి మనకు బేలా జైనత్ పోవాలంటే ఒక బ్రిడ్జ్ అవసరం ఉండే. ఎక్కడ తర్నం దగ్గర సాత్నాల వాగు మీద ఒక బ్రిడ్జ్ అవసరం ఉండే. దానివల్ల 6 నెలలు మాత్రమే బేలా జైనత్ మండలంకు ఇది పోతాలుతుంటే మేము సిర్ఫ్ 6 మంత్సే. 6 మంత్స్ మళ్ళీ అందరూ ఆదిలాబాద్ రూరల్ ఇటు తిరుగులు తప్ప అటు బేలా జైనత్ పోతందుకు వీలు లేకుండా దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయించాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బు తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయించాను. గ్రామీణ ప్రాంతాలు అప్పుడు ఇండ్లు కట్టించుడు, ఇండ్ల స్థలాలు ఇప్పించుడు, బీద వాళ్ళకు భూములు అసైన్మెంట్ చేయించుడు, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఇవన్నీ చేయించాము. ఎస్టీలకు స్పెషల్లీ కోసాయి నుంచి కొబ్బాయి దాకా, కోసాయి నుంచి కొబ్బాయి వరకు ఎవరెవరైతే భూములు కాస్ట్ చేస్తున్నారో, ఎవరికి పట్టాలు కాలేదో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేశారు. అంటే ఇది ఈ కార్యక్రమం చాలామంది ప్రయత్నం చేసిండ్రు. అంతకుముందు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేసిండ్రు, కానీ వాళ్ళు చేయలేకపోయినారు. కారణం ఏంటంటే వాళ్ళు అధికారంలో లేకుండా కాబట్టి వాళ్ళు చేయలేకపోయినారు. మేము అధికారంలో లేకున్నా, అధికార పార్టీలో లేకున్నా కానీ మా యొక్క దీంతో స్వశక్తితోటి వాళ్ళని ప్రభుత్వాన్ని అప్పుడు ఇట్లా ఎమ్మెల్యేస్కి లేకుండే పవర్స్ అన్నీ ఆఫీసర్స్ దగ్గర ఉంటుండే. వాట్ ఈస్ ది ఫ్యాక్ట్, ఆ ఫ్యాక్ట్ మీద శాంక్షన్ చేస్తుంది. ఆ విధంగా శాంక్షన్ చేయించి తీసుకొచ్చాను. మీకు ప్రజల్లో ఒక పేదల పెన్నిదిగా అనేటటువంటి ఒక పేరు మీరు అయితే సంపాదించారు. దానికోసం మీరు చేసిన కృషి అండి. మెయిన్ కృషి ఏంటంటే ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో, ఆదిలాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా ఫారెస్ట్ భూమి పట్టాలు చేయించాము. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఎవరైతే ఫారెస్ట్ భూములు అడవి కొట్టుకొని దున్నుకుంటున్నారో వారికే భూములు ఇప్పించాలని మా ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఈ ట్రైబల్స్ కూడా, గోండ్స్ కూడా కానీ, కొలామ్స్ కానీ, పర్దాన్ కానీ, తోటి కానీ, ఆంద్ కానీ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. అయితే మా ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం కలిసి ఈ భూములన్నీ, అడవి భూములన్నీ వాళ్ళకే పట్టాలు చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. అప్పుడు అంతకన్నా ముందు ఏంటంటే 1964 వరకు ఉన్న భూముల కబ్జాలకే పట్టాలు ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత మొత్తం ఈనాటి వరకు ఇవ్వాలంటే, మేము అధికారం ఉన్నప్పటి వరకు ఇవ్వాలని రిప్రజెంటేషన్ చేసాం. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. దానివల్ల ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం. ఇందిరమ్మ ఇల్లు అని మొత్తం ఆదిలాబాద్ తాలూకాలో 70% మంది ఇల్లు కట్టుకున్నారు. ఎవరినైనా చెప్తారు ఇది ఎవరు ఇచ్చిండ్రా అంటే ఇందిరమ్మ ఇల్లు అంటారు, లేకుంటే రామచంద్ర రెడ్డి అంటారు, కాంగ్రెస్ అంటారు. ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు అని ప్రచారం చేయడం జరిగింది. ఆ విధంగా ఈ 2 మెయిన్ ముఖ్యమైన కారణాలు. ఇది కాక డ్రింకింగ్ ప్రాజెక్ట్స్ కట్టాలని ఆలోచన. మత్తడివాగు కానీ, సాత్నాల సెకండ్ బిట్ కానీ, అదేవిధంగా సోన్కాస్ కానీ, ఈ ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టగలుగుతామో అన్ని ప్రాజెక్ట్స్ కట్టాము. చించుఘాట్ కానీ, అటు మన అందర్బంద్ బెల్సర్ రాంపూర్ కానీ, ఈ విధంగా ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టగలుగుతామో అన్ని ప్రాజెక్టులు కట్టాము. దానివల్ల ఏమైందంటే ఒక విధంగా ఇరిగేషన్ సౌకర్యం పెంచితే బాగుంటుందని, పెన్గంగా ప్రాజెక్ట్ కావాలని మొదటి నుంచి ప్రయత్నం చేస్తుంటే అది దురదృష్టం కొద్ది ఏంటంటే దాన్ని బ్యారేజ్ చేసిండు. ప్రాజెక్ట్ కట్టలే, బ్యారేజ్ కట్టిండు. దాన్నే ప్రాజెక్ట్ అనుకోండి అన్నారు. అంటే ఏంటిదంటే మీకేం తెలియదు, మీ దీన్నే అనుకోండి అని ఈనాటి ప్రభుత్వం వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా మేము దాన్ని ప్రచారం చేయడం చేత ఇది ప్రాజెక్ట్ కాదు, ఇది బ్యారేజ్, లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ప్రజలకు అర్థమైపోయింది. మేము చేసేది ఏంటంటే ప్రాజెక్ట్ అంటే నిజంగా 60,000 ఎకరాల భూమికి సాగునీరు అందించే ప్రయత్నం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో 88%, 12% ఆంధ్ర రాష్ట్రంలో 88% ఉన్న వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళతోటి అక్కడ ఉన్న యవత్మాల్ జిల్లా ఎమ్మెల్యే కానీ, చంద్రపూర్ ఎమ్మెల్యేలు కానీ,
ఇటు నాందేడ్ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరితో కలిసి ఒప్పించి అక్కడ వాళ్ళని కూడా అక్కడ ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే అది ఖర్చుతో కూడిన 44 విలేజెస్ అంటే ఇందులో హ్యామ్లెట్స్ వాళ్ళకి మెయిన్ విలేజ్ కాదు, 23, 22 మెయిన్ విలేజెస్, మిగతా హ్యామ్లెట్స్ ఇన్ని విలేజెస్ పోతాయి కాబట్టి కొద్దిగా ప్రజల వ్యతిరేకత లేకుండే కానీ పై డబ్బులు ఎక్కువ కావాలని అడగడం జరిగింది. చేత ప్రభుత్వము డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలని ప్రధానికి ఇరిగేషన్కి ఇంత, ఎలక్ట్రిసిటీకి ఇంత, రోడ్స్కి ఇంత ఇవన్నీ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ముందుకు రాలేకపోయిండు. దానివల్ల మేము కట్టలేకపోయినాం. లేకుంటే కాంగ్రెస్ పార్టీ రెడీ ఉండే. మా రాజశేఖర రెడ్డి గారిని నేను ఒకసారి అడిగాను, సార్ మాది ఆదిలాబాద్ ఎందుకు మందు రావడం లేదని అడిగాను. అంటే ఆయన ఏమన్నాడంటే మీరు మనం తక్కువ ఉన్నామయ్యా, మనం 12% ఉన్నాం, మళ్ళీ 88% వాళ్ళ ముందుకు వస్తే నేను డబ్బులు రేపు ఇచ్చేస్తాను, సమస్య లేదని చెప్పడం జరిగింది. దానివల్ల అది ఆగిపోయింది. ఇది ఈ విధంగా ఇరిగేషన్ కానీ, భూములు వంచుడు కానీ, ఇండ్లు కట్టించుడు కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం కాబట్టి ప్రజల్లో మంచి పేరుంది. తర్వాత హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ ప్రతి దగ్గర మండలానికి 3 ఇట్లా ఈ ప్రతి దగ్గర అప్పుడు ఫిర్కాస్ ఉండే మా దగ్గర, మండలాలు లేకుండా ముందు ఫిర్కాస్ అంటుండే. తాంసీ ఫిర్కా, తలమడుగు మన బేల ఫిర్కా, జనత్ ఫిర్కా అని ఉంటుండే. ఆ ఫిర్కాస్ అన్నింటిలో కూడా ఈ యొక్క గ్రామాలు, పెద్ద గ్రామాల్లో హాస్టల్ ఫెసిలిటీస్ చేయడం కానీ, విద్యార్థులకు విద్యా బోధన గురించి బాగా శ్రద్ధ తీసుకోవడం కానీ, టీచర్స్ని అపాయింట్మెంట్ చేయించడం కానీ, అప్గ్రేడ్ చేసే స్కూళ్ళకు టీచర్లను తీసుకొచ్చి రావడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయడం చేత ప్రజల్లో గుర్తింపు వచ్చింది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం గ్రామీణ బ్యాంక్. ఆదిలాబాద్లో ఆదిలాబాద్ టౌన్లో తప్ప బ్యాంక్ ఎక్కడ లేకుండే. మేము వచ్చిన తర్వాత గ్రామీణ బ్యాంక్ అని తీసుకురావడం జరిగింది. దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కూడా కానీ ఇక్కడ కానీ తాంసీలో కానీ అక్కడ బేలలో కానీ, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మహారాష్ట్ర బ్యాంక్ 5 గ్రామాలలో గిమ్మె కానీ, ఈ 5 గ్రామాలలో జైనత్ కానీ, ఈ 5 గ్రామాల్లో మహారాష్ట్ర బ్యాంక్ కూడా తీసుకురావడం జరిగింది. మా ప్రయత్నం కన్నా వాళ్ళ ప్రయత్నం కూడా ఉండే. ప్రజలు ఇక్కడ డిపాజిట్ చేస్తారు, ప్రజల కోరిక ఉన్నది అనే ఆలోచనతోటి ఆ విధంగా బ్యాంకు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా 125 మంది దగ్గర ఆదిలాబాద్లో గ్రామీణ బ్యాంకులలో వాళ్ళకు ఉపాధి కల్పించడంలో నా ప్రాముఖ్యత. నేనేం ఉపాధి కల్పించలేదు, ఉపాధి సౌలభ్యం కలిగించాము ఇక్కడ పెట్టడానికి. దానివల్ల వాళ్ళకు గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళంతా హై క్లాస్ పిల్లలు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు, వాళ్ళంతా ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా కొంత మంచి పేరు వచ్చింది అని నేను భావిస్తున్నాను. మీరు 1970 జై తెలంగాణ ఉద్యమం చూశారు, తర్వాత ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కూడా చూశారు. అంటే అప్పటికి ఇప్పటికీ ఆ ఉద్యమంలో గమనించిన తేడాలు ఏంటి సార్? తేడా ఏమిటంటే ఆనాడు కూడా బాగానే చెన్నారెడ్డి గారు బాగా ప్రయత్నం చేసిండు. కానీ ఇందిరాగాంధీకి ఆలోచన లేకుండే. అయితే ఎప్పుడైతే వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు చేసిండో మళ్ళా ఒక విధంగా ఆలోచన చెంది మన తెలంగాణ కూడా వస్తుందన్న ఆలోచనతో మన ఉద్యమం ముందుకు లేచింది. కేసీఆర్ గారు దాన్ని తనకు అవకాశం ఇవ్వలేదు మంత్రివర్గంలో కానీ, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఉండమంటున్నారు, నేను ఎందుకు ఉండాలి అనే ఆలోచనతోటి తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు, ఉద్యమంలో నేత అయిండు. దానివల్ల ఉద్యమం తర్వాత ప్రభుత్వంలో ఒక విధమైన చలనం వచ్చింది. ఇందిరాగాంధీ గారి జన్మదినం నాడు, సోనియా గాంధీ జన్మదినం నాడు సోనియా గాంధీ గారు అనౌన్స్ చేశారు, ఏమని, తెలంగాణ సపరేట్ చేస్తాను అని అనౌన్స్ చేసిండు. ఆమె అనౌన్స్ చేసిన దానితో ఇంకా ఉద్యమంలో ఒక విధంగా ఉత్సాహం వచ్చింది, ప్రోత్సహించినట్టు అయింది. దాంతో పార్లమెంట్లో బిల్ పాస్ చేయించింది సోనియా గాంధీ గారు. దానివల్ల మనకు తెలంగాణ వచ్చింది. అంటే ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది, ప్రకటించింది కూడా సోనియా గాంధీ గారే. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తెలంగాణ ఇచ్చింది అనుకోవాలి. కానీ ఇక్కడ తెలంగాణలోను అక్కడ ఆంధ్రప్రదేశ్లోను రెండిట్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత ప్రాధాన్యత ప్రజలు కట్టలేపెట్టకపోయినారు?
జెండా ముందర పట్టుకొని తిరుగుతుందే పేరు ఉంటుంది. అది మేము అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు కాదు. మేమేమన్నామంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాబల్యం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పినా కానీ ప్రజలు ఎవరు ఉద్యమంలో ముందున్నారు, కేసీఆర్ గారు ఉన్నారు అని ఆయనకు వచ్చింది. వాళ్ళకి ఆంధ్రోళ్ళకి ఏంది కదా, మా సపరేట్ చేసి మమ్మల్ని నష్టం చేసిందని వాళ్ళు. ఆ విధంగా రెండో దగ్గర నష్టపోయిండు. అయితే మా వాళ్ళు కొందరు ఒక 10 మంది ముఖ్యమంత్రులు కావాలనే ఆలోచన. అయితే దాన్ని ఏం చేసిందంటే కేసీఆర్ని కలుపుకొని స్థాపిస్తాము అని ఆలోచన చేసిండ్రు, నిర్ణయాలు చేసిండ్రు అన్నీ. కానీ కొందరు మంత్రులు మా దాంట్లో రాజకీయంగా నాయకులు వాళ్ళు ఏంది, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రి అవుతాను అనే దాంట్లో దాన్ని కుదరనివ్వలేదు. ఏది ఆ పొత్తు కుదరనివ్వలేదు. దాంతో మాకు దెబ్బ తగిలింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు వల్లనే పార్టీకి నష్టం జరుగుతుందన్నటువంటి దాన్ని మీరు సమర్థిస్తారు? అవును. ఎవరు వర్గపోరుతో ఎట్లా నష్టమవుతుంది? వర్గపోరు అంటే ఇప్పుడు కారణం ఏంటంటే నీకు ఆయనకు శక్తి ఉన్నదా లేదా అని ఆలోచించకుండా మీరు ఎవరినో తీసుకొచ్చి పెడితే అది వర్గపోరు కాదు. వర్గపోరు అంటే సమోద్యోగులు ఉంటే పోరు అంటారు, సమోద్యోగులు లేకపోతే పోరు ఎట్లా అంటారు దాన్ని? పోరు ఎప్పుడు వస్తుంది అంటే సమోద్యోగులు ఉంటే వస్తుంది. ఇది ఏంటంటే నువ్వు తీసుకురా హైదరాబాద్కి వెళ్ళి ఒక్కరిని తీసుకొచ్చి పెట్టు, ఈడికి వెళ్ళి పెట్టు, ఇంకో దగ్గరికి వెళ్ళి పెట్టు అని అట్లా కాదు కదా. సమోద్యోగులు ఉంటేనే వస్తుంది. నేను 2 సార్లు ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలిచిన, ఎందుకంటే సమోద్యోగులు లేరు కాబట్టి గెలిచిన. అది అంటే పార్టీకి సమోద్యోగులు ఉంటే ఖచ్చితంగా పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. సార్, ఒక విద్యావేత్తగా అంటే మీరు రాజకీయాల్లో రాణించారు. అంటే ప్రస్తుత రాజకీయాల్లోకి అంటే ఎవరు అంటే చదువుకున్న వాళ్ళు వస్తే బాగుంటుంది అంటారా, లేదా నిరక్షరాస్యులు వస్తే బాగుంటుంది అనుకుంటారా? చదువుకున్న వాళ్ళు వస్తేనే బాగుంటుంది. చదువు లేకపోతే జనాన్ని ప్రజల్నే చదువుకోమని చెప్తున్నామైతే శాసనసభ్యుడు అయ్యేవాడు కానీ, పార్లమెంట్ సభ్యుడు అయ్యేవాడు కానీ, ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు కానీ, రాజ్యసభ మెంబర్ కానీ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే ఉండాలి. చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు దిశ నిర్దేశించే ఆ శక్తి వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది చదువుకున్న వాళ్ళే ఉండాలనేది ఆలోచన. అది మామూలు ఎప్పుడో చాలా కాలం కిందటి మాట. ఇప్పుడు చదువులేని వాళ్ళు రానేరారు. అప్పుడు కామరాజు గారు వచ్చిండ్రు, అంజయ్య గారు వచ్చిండ్రు. అంటే ఆనాడు ఉన్న పరిస్థితి అవి. ఈనాడు పరిస్థితులలో అటువంటి వాళ్ళు ఎవరు రావడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఏదైతే అంటే తెలంగాణ ఉద్యమం అంటే అప్పటికి 70కి ఇప్పటికీ అంటే ఇప్పుడు వచ్చిన తెలంగాణలో ప్రజలకి మేలు జరిగిందని, అంటే ఏదో బంగారు తెలంగాణ అంటున్నారు, ఆ బంగారు తెలంగాణ సాకారమయ్యే దిశ కనబడుతుందంటారా? బంగారు తెలంగాణ అంటే నాకు అర్థం కావడం లేదండి. ఇప్పుడు బంగారం కావద్దు, మనిషికి విద్య వైద్యం. ఇప్పుడు మన దగ్గర మెడికల్ కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ వచ్చింది, డాక్టర్లు లేరు. ఏమి శాసనసభ్యులు ఉంటే, మీ మంత్రులు ఉంటే ఏముంటే ఏమవుతుంది? యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. ఆ కెపాసిటీ లేదు తీసుకొచ్చే శక్తి. ఇప్పుడు ఇక్కడ కాలేందంటే ఆదిలాబాద్లో మెడికల్ కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్లో డాక్టర్లు రావాలంటే నువ్వు వాళ్ళకి శాలరీ ఇవ్వాలా. మేము ఇక్కడ రిమ్స్ పెట్టినప్పుడు ఆనాడు 1,25,000 జీతం ఇచ్చాం, 1,25,000. ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ డాక్టర్కు 40,000 ఇచ్చాం. అప్పుడు 20,000 ఉండే, మేము 40,000. ఆ విధంగా ఎన్హాన్స్ చేసి ఇవ్వాలి. తర్వాత వాళ్ళ పర్మనెంట్, వాళ్ళకి పెన్షన్ లేదు, పెన్షన్ ఇచ్చే సౌకర్యం చేయాలి. అది సాధ్యమవుతుంది. అయితే వీళ్ళది ఏంటి అంటే ఎవరు మాకు కావాలని అడిగే ధైర్యం లేదు. కేసీఆర్ ఇస్తే అవుతుంది, లేకుంటే కాదు. కేసీఆర్తో ఒప్పించాలి. ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం కానీ, రిమ్స్ మెడికల్ కాలేజ్ రావడం కానీ ఇది మా ప్రయత్నం వల్ల వచ్చింది, మా కృషి వల్ల వచ్చింది. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ మా కృషి కాదు. మన్మోహన్ సింగ్ గారు మొత్తం ఈ రాష్ట్రంలో 3 మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్లు ఇచ్చింది. ఆయన ఎందుకు ఇచ్చిందంటే బ్యాక్వర్డ్ ఏరియా చూసి ఎక్కడనైతే మెడికల్ ఫెసిలిటీ తక్కువ ఉన్నదో ఆ ప్రాంతానికి ఇవ్వాలని ఇచ్చిండు. ఏమైంది? బిల్డింగ్ మంచిగా ఉన్నది, అందంగా ఉన్నది, కానీ డాక్టర్స్ లేరు. పేషెంట్ వచ్చిండు, చచ్చిపోయిండు, అట్లున్నది పరిస్థితి. అప్పటి అంటే మీరున్నప్పటి రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు అంటే ఎలాంటి పోలికలు ఉన్నాయండి? పోలికలు ఏం లేవు. పోలికలు వాళ్ళ విధానం వేరే, మా విధానం వేరే. మా విధానం అభివృద్ధి కావాలి, సాంఘిక సంక్షేమం కావాలి అనే మా ఆలోచన ఉంటుంది. సంక్షేమం దిక్కు అంతే శ్రద్ధ తీసుకుంటుంటే, అభివృద్ధి దిక్కు అంతే శ్రద్ధ తీసుకుంటుంది. ఇప్పుడు ఏమీ లేదు. కేసీఆర్ చెప్తే అవుతుంది, లేకుంటే కాదు.
అంటే నేను పోయి కేసీఆర్ చెప్పేందుకు శక్తే లేదు. ఎందుకంటే కేసీఆర్ కలవరు ఎవరికి, మంత్రులకే కలైతే ఎమ్మెల్యేలకే కలుస్తాడు పాపం. అటువంటి కేసీఆర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు పోతే, మంత్రులు పోతే 3-10 రోజుల దాకా ఇంటర్వ్యూ దొరకకపోతే ఈ ఎమ్మెల్యేస్కి ఏదో మాకు 1 నిమిషంలో దొరుకుతుండే, బెదిరించిపోతుంటే. ఆ విధంగా ఆలోచనే లేదు, ఆ విధమైన అవగాహన లేదని నేను అనగాని, కానీ ఎందుకో మనకెందుకు, మనం గెలుస్తున్నాం ఆయన పేరట, ఆయన కార్యక్రమాలతోటి అనే ఆలోచన తప్ప మంచి చేయాలి ఈ ప్రాంతానికి, ఈ ఏరియాకు, ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు అనే భావం లేదు. మీరు చివరిసారిగా అసలు ఎప్పుడు ఎన్నికల్లో నుంచి విరమించుకున్నారు? అంటే విరమించుకున్నారా, లేదంటే టికెట్ ఇవ్వలేదు నాకు, నేను విరమించుకుని 2014లో. ఒకవేళ అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కనుక మీకు పోటీ చేసే అవకాశం మీరు ఉంది? పోటీ చేసే అవకాశం ఉన్నది లేదు, నేను పోటీ చేయదలుచుకోలేదు అసలు. 2009లోనే నేను అనౌన్స్ చేశాను నెక్స్ట్ టైం నేను పోటీ చేయని. కానీ నా దృష్టి అంతా పెన్గంగా ప్రాజెక్ట్ చేయాలి. పెన్గంగా ప్రాజెక్ట్ ఎవరితోటి కాదు, ఎవరు మహారాష్ట్రలో ఉన్న శాసనసభ్యుల్ని కానీ గవర్నమెంట్ని కానీ ఒప్పించే శక్తి లేదు. మనం ఉంటే మనం దాన్ని ఎంబడి పడ్డాం కాబట్టి ఈ 5 సంవత్సరాలు చేసుకుందామనే ఉద్దేశంతో పోటీ చేశాను. కానీ దురదృష్టం కొద్ది ఓడిపోయాను. నేను 2009లో ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత అంటే దానికి కారణాలు వేరు అనుకోండి. బైన్సా సంఘటన, బైన్సా ప్రాంతంలో ఒక హిందూ ముస్లిం జగడ అయితే దాంట్లో ఒక వ్యక్తిని చచ్చిపోయిండు. దాంతో ఈ విధానంలో ఏమైందంటే అక్కడ ఉన్న నారాయణరావు పటేల్ గారికి రామచంద్రారెడ్డి గారి టికెట్ ఇప్పించిందని ఇక్కడ ముస్లిం సోదరులు దురదృష్టం కొద్ది ఆ విధంగా భావించారు కాబట్టి నేను ఓడిపోయాను. లేకుంటే ఓడిపోయే సమస్య లేదు. నేను చేసిన కృషి వల్ల, నేను చేసిన ప్రయత్నం వల్ల ఎక్కడికి పోయినా మీరు మొత్తం గ్రౌండ్ వర్క్ వేసినారు. మీకు ఏం కనిపించింది గ్రౌండ్ వర్క్లా? ఎక్కడైనా మంచి పేరు వినవద్దు కానీ చెడ్డ పేరు అయితే వినవలేదని నేను భావిస్తున్నాను. అంటే మీరు ఇప్పటికీ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారని అనుకోవచ్చా, లేదంటే అంటే భవిష్యత్తులో ఏదైనా పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది? పార్టీకి మద్దతు ఇచ్చే అవసరం లేదు, పార్టీకి మద్దతు ఇవ్వను. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలోనే చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి ఎవరికి టికెట్ వచ్చినా వాళ్ళకి సాయం చేస్తాను, ఎవరికి టికెట్ వచ్చినా. ప్రజెంట్ అంటే యువత, అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో యువతకి అనేక అవకాశాలు ఉన్నాయి. యువత రాజకీయాల్లోకి రాస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? యువత వస్తే మంచిగా ఉంటుంది, కానీ విధానం ఉండాలా, ఆలోచన ఉండాలా, ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచన ఉండాలా. యువత చదువుకున్న వాళ్ళు వీళ్ళుంటేనే మంచి ఆలోచన వస్తుంది. ధైర్యం ఉండాలి. నా ముఖ్యమంత్రి తిడతాడు, నా ముఖ్యమంత్రి నాకు వినడు అనేది బాగుండదు, వినిపించాలా. అటువంటి శక్తి ఉన్న వానికి గెలిపించే ప్రయత్నం చేయాలి. సార్, చివరగా ప్రస్తుత అంటే ఇప్పుడు యువ రాజకీయ నాయకులకు కావచ్చు, లేదంటే ప్రస్తుత రాజకీయ నేతలకు కావచ్చు, లేదా రాజకీయ వ్యవస్థకు కావచ్చు, లేదా వ్యక్తిగత రాజకీయాలకు కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా వాళ్లకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? మన మెయిన్ ఏంటంటే సలహాలు అంటే 2 విషయాల మీద శ్రద్ధ తీసుకోవాల్సింది. అభివృద్ధి, సంక్షేమం. ఈ 2 చేసే వాళ్ళకే ఎప్పటికి గుర్తింపు ఉంటుంది. సంక్షేమం మర్చిపోవద్దు, అభివృద్ధి మర్చిపోవద్దు. అభివృద్ధి మర్చిపోతే ప్రాంతం వెనుకబడిపోతుంది, సంక్షేమం మర్చిపోతే ప్రజలే మర్చిపోతారు మనని. ఈ 2 ఇటు ప్రజలు మర్చిపోతారు, అటు అభివృద్ధి అయిపోతే మనం వెనుకబడిపోతాం. అందుకోసం ఈ 2 మీద శ్రద్ధ తీసుకున్న వాళ్ళే రావాలి ముందుకు. అయితే ఆ విధంగా రావటానికి ధైర్యం కావాలి. ఈ మా కాలంలో మాకు చాలా తక్కువ డబ్బుతోటి ఎలక్షన్ గెలిచినాము ఇండిపెండెంట్గా. ఇప్పుడు డబ్బు ఏ విధంగా వచ్చిందంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డబ్బుదే ప్రాబల్యం కనబడుతుంది. ఇవాళ నిన్నటి పేపర్లో ప్రశాంత్ కిషోర్ గారు రాపించింది ఉన్నది. 6,000 రూపాయలు ఒక్క ఓటుకి ఇచ్చిండట. ఒక్క ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చిండట. ఇవి మనం ఎక్కడ గెలుస్తామయ్యా? అయితే ఆ ఓటుతోటి, ఆ డబ్బుతోటి వచ్చింది అని నేను అన్నాను. 6,000 రూపాయలు ఒక్క ఓటు ఆయనకి తెలిసింది, నాకు తెలిసింది 1,000 రూపాయల పైన. ఈ విధంగా డబ్బు ఖర్చు పెడితే అది రాష్ట్రం దోచుకుంటారా, మొత్తం దోచుకుంటారా? మన ఈ కాళేశ్వరం కట్టినట్టు గట్ల దోచుకుంటట్టు ఉంటేనే చేయాలి, లేకుంటే చేయటానికి వీల్లేదు. అంటే మీరు రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు ఇలాంటి ఓటుకు నోటు సిస్టమ్ అనేటటువంటిది ఉండేది? నోటు మేము 1 రూపాయి ఇవ్వలేదు.
టీ తాగటానికి తినటానికి. అసలు పల్లెటూళ్ళు నాకే డబ్బు ఇచ్చి గెలిపిస్తున్నాను. నాకు ఎవరు డబ్బు నాకు ఫస్ట్ ఎలక్షన్ నేను 70,000 తోటి గెలిచిన, ఎవరైనా చెప్పుకొని. ఆ 70,000 ₹1,00,000 నాకు చందాలు వచ్చినాయి, ఈ గ్రామాల నుంచి వచ్చినాయి. పేర్లు కూడా చెప్తా, ఓలోళ్ళు ఇచ్చానో చెప్తా. ఆ విధంగా వచ్చింది. కానీ ఈ డబ్బు మేము ఖర్చు పెట్టింది లేదు. డబ్బు ప్రజలు ఖర్చు పెట్టుకొని మమ్మల్ని గెలిపిస్తుంది. ఏ ఊళ్ళో కానీ ఈ ఊళ్ళో బేల సైడ్ కానీ, జైనస్ సైడ్ కానీ, తలమడు తాంసి కానీ ప్రజలు డబ్బిచ్చి గెలిపిస్తుంది. అంటే దీనికి కారణం అంటే రాజకీయ నాయకులు అంటారా, లేదా ఓటర్లే అంటారా? అంటే ఇలా వ్యవస్థ మారిపోవడం గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మెయిన్ కారణం రాజకీయ నాయకులే. చేతగాక డబ్బు ఇచ్చి గెలుస్తామని అనుకుంటారు. తమ కృషి చేయలేక, పోరాటం చేసే శక్తి లేక, అభివృద్ధి చేసే శక్తి లేక, సంక్షేమం చేసే శక్తి లేక, నీకు డబ్బులు ఇస్తా, నాకు షామైన కొనిస్తా, బాసలు కొనిస్తా, బోళ్ళు కొనిస్తా అని చెప్పడం తప్ప వాళ్ళు చేసింది ఏమున్నది? అది ఆ విధంగా పాపం వాళ్ళని చెడగొట్టింది మన వాళ్ళే, రాజకీయ నాయకులే. ఓటర్లు ఎప్పుడు చెడిపోలేదు, చెడిపోయింది రాజకీయ నాయకులే అని మనకి చేస్తున్నారు. అయితే చివరగా ఓటర్లకు కూడా మీరు ఇచ్చే సలహాలు అంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఓటుకు నోటు తీసుకుంటే ఆ తర్వాత మనకు చీటవద్దన్నటువంటిది విషయం ప్రజలకి ఎలా తెలియాలి? ఇప్పుడు ప్రజలల్లో పూర్తి అవగాహన వచ్చింది. ఈవెన్ రైతు బంధు వస్తే ఈ రైతు బంధు డబ్బులు ఎవరో మనఏ డబ్బులు రా అనే ఆలోచన వచ్చింది. కేసీఆర్ డబ్బులు కావు ఇవి, మన డబ్బులే వస్తున్నాడు అనే ఆలోచన వచ్చింది. ముందు లేకుండే రైతు బంధు ఇచ్చిన సంవత్సరం అయితే మమ్మల్ని మాట్లాడలేకపోతుంది. ఇప్పుడు ఏమైందంటే రైతు బంధు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు, అక్కడికి వెళ్ళి. ఎన్టీ రామారావు బియ్యం ఇచ్చిండు ప్రజల సొమ్ముతోడే. ఈనాడు ఈ సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసినా, ఏ పార్టీ చేసినా ప్రజల సొమ్ముతోడే. కానీ దాన్ని మంచి ఆలోచనతో చేసేది ఏ పార్టీ అనేది నిర్ణయం తీసుకోవాలా. ఏ పార్టీ తమ ప్రజల కోసం బాగు చేస్తుంది, ప్రజల బాగు కోసం, మేలు కోసం పనిచేస్తుంది అనే విషయం మీద చూడాలి. అటువంటి వ్యక్తులనే ఎన్నుకునే ప్రయత్నం చేస్తేనే ఈ రాష్ట్రం కానీ, ఆ ప్రాంతం కానీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. శ్రీ రామచంద్ర గారు చెప్తున్నటువంటి ఒక స్థితి అంటే, ఎప్పుడైతే పార్టీ కోసం, అభివృద్ధి సంక్షేమాల కోసం ఏ పార్టీ అయితే పనిచేస్తుందో, కార్యకర్తలలో ఒక ఉత్సాహం నింపుతుందో, తర్వాత ప్రజల పక్షాన నిలబడుతుందో ఆ పార్టీ మాత్రమే ఎన్నికల్లో రాణిస్తుంది. అలాంటి పార్టీకే ప్రజలు పట్టం గడతారని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఇది శ్రీ రామచంద్రారెడ్డి గారితో ఫేస్ టు ఫేస్.